హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము పిజ్జా తయారు చేసుకుందామండి. సో ఈ పిజ్జా రెగ్యులర్గా చేసుకునే పిజ్జా లాగా కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మ్యాగీతో చీజ్ పిజ్జా తయారు చేసుకుందామండి. సో మ్యాగీ చీజ్ పిజ్జా ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 2 మ్యాగీ ప్యాకెట్లు వేసుకుంటాము. ఈ మ్యాగీ అందరికీ తెలిసిందే కదండి. నేను చిన్న సైజ్ ప్యాకెట్స్ తీసుకున్నాను 2. రెగ్యులర్గా 10 రూపీస్ ఉంటాయి కదా. సో అవి 2 ప్యాకెట్స్ 2 బ్రిక్స్ వేసేసాను. అలాగే ఆ ప్యాకెట్ల లోపల ఉండి మసాలా పౌడర్ ఉంటుంది కదా, దాన్ని పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్ ఏదైతే ఉందో మనం 2 బ్రిక్స్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి నేను రెగ్యులర్గా కుక్ చేస్తానండి. బట్ ఈ రెసిపీకి వచ్చి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకుంటాము 2 బ్రిక్స్కి. సో వాటర్ వేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడు మనం మ్యాగీ ప్యాకెట్ లోపల ఇచ్చి మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా వేసుకోవాలి. 2 ప్యాకెట్స్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది మనకి 80% కుక్ అయితే సరిపోతుందండి, మరి 100% కుక్ చేయొద్దు. సో ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫ్రెష్నెస్ అనేది ఇస్తుందండి కొత్తిమీర. సో వేసుకున్నాము. తర్వాత 80% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ లేదు అంటే కనుక బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి, రైస్ ఫ్లోరు వేసుకుని ఇప్పుడు ఒక 2 ఫోర్కులు కానీ 2 స్పూన్స్ కానీ 2 స్టిక్స్ కానీ తీసుకొని చక్కగా ఈ విధంగా కార్న్ఫ్లోర్ అంతా పట్టేలాగా నూడిల్స్కి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి చక్కటి బైండింగ్ అనేది రెడీ అవుతుంది అనమాట నూడిల్స్కి. సో ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి మరొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకొని ఈ ప్యాన్లో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ మ్యాగీని వేసుకోవాలి ఈ ప్యాన్లో. వేసుకొని ఇదంతా కొంచెం పిజ్జా షేప్లో రౌండ్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి, కింద మాడిపోకుండా. చక్కగా ఇలా మనము సెట్ చేసుకుంటే పిజ్జా బేస్ అనేది నీట్గా ఇరిగిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక కార్నర్ సైడ్ మనం పైకి తీసి చూస్తే మనకి కొంచెం కుక్ అయింది అనిపించినప్పుడు ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసేటప్పుడు అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటుందండి, బట్ ఏం కంగారు పడద్దు. ఇది మనం బైండింగ్ ఉంది కాబట్టి మ్యాగీ లోపల కొంచెం దాన్ని సెట్ చేస్తే చివర్లో అంటించేస్తే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఈ పిజ్జా రివర్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కెచప్ అండ్ టమాటో కెచప్ ఒక 2 స్పూన్స్ అండ్ రెడ్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్స్, రెండింటిని నేను మిక్స్ చేశాను. మిక్స్ చేసి టోటల్ 4 స్పూన్స్ని ఈ విధంగా పిజ్జా బేస్ మీద యాడ్ చేశానండి. తర్వాత చీజ్ వేసుకుంటున్నాను. ఈ చీజ్ వచ్చి అమూల్ మొజరెల్లా చీజ్ అండి. సో ఈ చీజ్ అంతా వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొన్ని వెజ్జీస్ వేసుకుంటాము. ఫస్ట్ ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి చూడ్డానికి లుక్ బాగుంటుందండి, అందుకోసం వేసాను ఈ విధంగా. తర్వాత క్యాప్సికమ్ని కూడా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటా కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మనకి చీజ్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత మనం పైనుంచి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటాము. సో టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా పైనుంచి యాడ్ చేస్తే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇది తీసుకోవడం కూడా మనకి ఫ్రై అయింది అంటే చక్కగా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి.
సో ఇప్పుడు మనము చక్కగా కట్ చేసుకుందాము పిజ్జా పీసెస్ లాగా. ఈ విధంగా కట్ చేసి పిల్లలకి సర్ప్రైజ్ లాగా ఇవ్వచ్చండి. పిజ్జా రెడీ అయింది అని ఇస్తే హ్యాపీగా తినేస్తారు పిల్లలు. పిల్లలేంటండి బాబు, మనం కూడా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంది ఈ పిజ్జా మాత్రం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పది నిమిషాల్లో మనకి క్విక్గా పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. సో ఇంతేనండి, ఈ విధంగా కట్ చేసుకుని తినేసేయడమే. సో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ మ్యాగీ చీజ్ పిజ్జా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.